హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే టిఫిన్స్లోకి మంచి టేస్టీ అల్లం పచ్చడి చూపించబోతున్నాను. దీనికోసం అయితే 1 కప్ మంచిగా క్లీన్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు 1 కప్ తీసుకున్నాను. అల్లం ఎంత తీసుకుంటే బెల్లం, చింతపండు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. చింతపండు కూడా 1 కప్ తీసుకొని ఇట్లా బెల్లం కూడా 1 కప్ తీసుకొని పక్కకు పెట్టేశాను. అల్లం రోస్ట్ చేసుకునేసరికి చింతపండు అయితే ఉడికిపోతుంది. ఒక పక్క చింతపండు ఉడకబెట్టేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని చింతపండు ఉడికేలోపు కొంచెం పక్కన కడాయిలో ఆయిల్ పోసుకొని అల్లం అయితే రోస్ట్ చేసుకోవాలి. అల్లం సగం వేగిపోయిన తర్వాత ధనియాలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఇట్లా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తర్వాత చింతపండు ఇట్లా దగ్గర పడ్డదాకా ఉడకబెట్టి దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. అల్లం ముక్కలు, మన చింతపండు మిశ్రమం చల్లారిన తర్వాత ఇంకా మనం తీసుకున్న బెల్లం ఉంది కదా, బెల్లము, చింతపండు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు అన్నీ కలిపి మిక్సీలో వేసేసుకోవాలి. నేనైతే కారం 3/4 కప్పు తీసుకున్నాను, ఉప్పు కూడా 3/4 కప్పు తీసుకున్నాను. అంటే మా టేస్ట్కి తగ్గట్టు నేను తీసుకున్నాను. ఇది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం తీసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా ఇలా మంచి టెక్స్చర్ వచ్చేలాగా మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పోపు, ఇంక ఇది ఒక్కొక్కరు ఒక్కో విధానంగా పెట్టుకుంటారు. నేనైతే ఇట్లా చేస్తాను. కడాయిలో ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పికిల్స్లోకైనా సరే. ఇంకా పోపు కొంచెం చల్లారిన తర్వాత అల్లం పేస్ట్ అందులో మన అల్లం పచ్చడి అందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే టిఫిన్స్లోకి, ఇడ్లీ, దోశ ఇట్లాంటి టిఫిన్స్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు వెల్ ట్రై. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ సూపర్ టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కరి ఇళ్ళలో మ్యాక్సిమం ఒక్క పర్సన్ అయినా టిఫిన్లోకి చట్నీ కాకుండా చట్నీలోకి టిఫిన్స్ తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. ఏ చట్నీ లేకపోయినా సరే ఈ ఒక్క అల్లం చట్నీతో టిఫిన్ కంప్లీట్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.